హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవిని. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ బర్త్డే అనమాట. సో మా అత్తమ్మ బర్త్డే రోజునే హారతులు ఇవ్వడం జరిగింది. అలాగే బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ కూడా అక్కడే జరిగింది. ఈ వీడియోలో అయితే హారతులు ఇవ్వడం అలాగే అత్తమ్మ బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. అత్తయ్య మామయ్య వాళ్ళతో పాటు అమ్మమ్మ తాతయ్య కూడా కొన్ని హారతులు ఇచ్చారు, చూపిస్తాను, మీరే చూసేయండి. ముసలమ్మ తల్లి అమ్మవారికి అయితే ప్రతి శుక్రవారం అనేది హారతులు ఇస్తారు. అత్తమ్మ బర్త్డే ఫ్రైడే రావడం వల్ల హారతులు ఇవ్వడం అలాగే సెలబ్రేషన్స్ కూడా అందరిలో జరగడం అయితే చాలా బాగా అయింది ఈ ఇయర్ అయితే. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. ఈ కుంభహారతిని జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా దోష పరిహారములు జరుగును. శుక్రవారం హారతులు ఇచ్చిన దంపతులిద్దరికీ ఇలా సన్మానం చేసి దంపతులిద్దరికీ కూడా బట్టలు పెట్టి అమ్మవారి ఫోటో అనేది ఇస్తారు. ఇంతటితో హారతులు ఇవ్వడం అయితే అయిపోయింది. ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మొదలవుతుంది బర్త్డే సెలబ్రేషన్స్, మీరే చూడండి. ఈ కేక్ అయితే మామయ్య తెచ్చారనమాట. మామయ్య ఒక కేక్ తెచ్చారు అత్తయ్య చేత కోయిందామని. అలాగే అక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఒక కేక్ తెచ్చారనమాట. హారతులు ఇచ్చిన రోజున అక్కడ వాళ్ళ దంపతులది మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా సెలబ్రేషన్స్ అయితే ఆ గుడి కమిటీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఈ ఫ్రైడే రావడం ఏంటంటే అత్త ఇంతమందిలో చాలా హ్యాపీగా ప్రౌడ్ మూమెంట్గా అయితే సెలబ్రేట్ చేసుకుంది ఈ బర్త్డేని.
మా మామయ్యకి కూడా ఫోటోలో వీడియోలో బాగా అలవాటు చేసేసాం మేము. అమ్మమ్మ అత్తమ్మ కేక్ తినిపించుకున్నప్పుడైతే అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం చూడండి. నిజంగా ఎంత పెట్టినా మనకి రాదు. అమ్మమ్మ హ్యాపీగా ఉంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఆనందంగా ఉందో చూడండి. వీళ్ళ కళ్ళల్లో ఆనందం ఇలాంటప్పుడే చూడాలి. మనం ఎంత పెట్టినా రాదు. అప్పటి మనుషుల మనసులే వేరండి. ఎటువంటి కల్మషం లేని మంచి హృదయంతో ఉండేవారు. ఇవన్నీ మనకి ఇప్పుడు ఎందుకులే, కానీ బర్త్డే మూమెంట్కి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ. ఈ కేక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బాగుంది కదండి కేక్. ఈ కేక్ కూడా కట్ చేయించేద్దాం. చిన్నప్పుడు బర్త్డేకి బట్టలు ఉన్నా లేకున్నా సరే కేక్ అయితే ఖచ్చితంగా తెప్పించుకొని మన ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకుని క్లాప్స్ కొట్టించుకుని హ్యాపీ బర్త్డే అని వాళ్ళందరితో చెప్పించుకోవడం అంటే అదో ఫీల్. మళ్ళీ ఈ ఇయర్ బర్త్డే అయ్యి నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు కూడా ఆ విషెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం మనం. చిన్నప్పుడైతే ఆ ఫీల్ ఆ మూమెంట్ వేరేలా ఉంటుంది. కానీ పెద్ద అయ్యాక కూడా ఇంతమందిలో చేసుకుంటాం. సేమ్ అదే మూమెంట్లో ఫీల్ అవుతూ విషెస్ చెప్పించుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా బాగుంది కదండి. నాకైతే చాలా ఇష్టం ఇలా. మా అత్త వచ్చినప్పటి నుంచి ఎవరి బర్త్డే అయినా వస్తే డెకరేషన్ చేసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేవాళ్ళం. కానీ ఈ ఇయర్ అయితే అత్తమ్మకి ఏమీ సెలబ్రేట్ చేయలేదు. మేమైతే ఈ ఇయర్ అత్తమ్మ బర్త్డే ఫ్రైడే రావడం వల్ల ఈ ఇయర్ బర్త్డే అయితే అంతకు మించి సెలబ్రేషన్ అయితే జరిగింది. ఈ ఇయర్ మేము చేయలేనందుకు కొంచెం డిసప్పాయింట్ అయినా అత్తమ్మ బర్త్డే ఇంకొంచెం గ్రాండ్గా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2 కేకులు కూడా కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్తూ కేక్ తినిపిస్తున్నారనమాట. ఇటువంటి సెలబ్రేషన్స్ ఏం చూసినా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆలోచనలన్నీ కూడా 4 ఇయర్స్ బిఫోర్కి అయితే వెళ్ళిపోతున్నాయి. నాన్న అనే పదం ఈ రోజుకి పలికే అదృష్టం అంటే మేము కొంచెం ప్రౌడ్గా ఉండేవాళ్ళమేమో ఈ సమాజంలో అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.